అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, నియోజకవర్గ పరిశీలకులు మూర్తి యాదవ్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాన్ని సాధించామని ఎమ్మెల్యే రాజు అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల వల్లే తమకు గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. నాయుడు గారు 1000 రూపాయలు పెంచుతామని ఎన్నికల్లో మాటిచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే 3000 రూపాయల పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వం. రెండోది, మళ్ళీ 3 మాసాలు బాకీ ఉన్నట్టుగా ఆ 3 నెలలది కూడా 1000 రూపాయలు చెప్పిన 4000, 3000 కలిపి మనందరం 7000 రూపాయల గ్రామాల్లో గర్వంగా ఇచ్చాం. అదేవిధంగా సంక్రాంతికి ముందు మనందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఇస్తామని చెప్పి దానికి ఒక సిలిండర్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ మార్గదర్శకాలు వచ్చాయి. 2 సిలిండర్లు కూడా ఒకేసారి ఇస్తామని చెప్పేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రేపు స్కూళ్ళు తెరిచిన తర్వాత తల్లికి వందనం, ఏదైతే పిల్లలకి చదువుకున్న వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పామో దాన్ని అమలు చేస్తానని చెప్పేసి మొన్న ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి అతి త్వరలో పిల్లలందరికీ కూడా సూపర్ 6లో భాగంగా 3వ పథకంగా మరి పిల్లలకు కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. తర్వాత రైతులకి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో పాటు మన ఎన్నికల సందర్భంగా మనం ఏదైతే చెప్పామో 20,000 రూపాయలు ఇస్తామని వాళ్ళు 6,000 రూపాయలు ఇవ్వగా మిగతా డబ్బులు మనం రైతులకి అందరి ఖాతాల్లో కూడా జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంతో సూపర్ 6లో 4 పథకాలు అయ్యాయి. మరి 5, 6 ఎప్పుడు అని అనుకుంటున్న సందర్భంగా మన పెద్ద లక్ష్మీనాయుడు గారు కూడా చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, మహిళలకి స్వాతంత్రం వచ్చింది, అందరూ బస్సు ఎక్కి వెళ్ళొచ్చు.